Hello friends, how are you? I hope you are also fine. But I have been suffering from age problems. So sorry for delay. ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఒక కథ ద్వారా అంటే మామూలుగా ఒక బొమ్మల ద్వారా మీకు ఇంగ్లీష్ నేర్పిస్తానన్నమాట. ఏంటంటే ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. ఎవరెవరంటే చెప్తానేనండి. ప్రసాద్, గోపి అండ్ శివ. దిస్ ఈజ్ ప్రసాద్, దిస్ ఈజ్ గోపి, దిస్ ఈజ్ శివ. దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళు ముగ్గురు చాలా మంచి స్నేహితులు అన్నమాట. అయితే వీళ్ళు బాగా చదువుకొని విదేశాలకు వెళ్ళారు. విదేశాల్లో ఏంటంటే ఈ ప్రసాద్ అనేవాడు అమెరికాలో జాబ్ సెటిల్ అయ్యాడు. ఈ గోపి అనేవాడు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు. ఈ మామూలుగా శివ అనేవాడు ఏంటంటే ఇది సింగపూర్లో సెటిల్ అయ్యాడు అన్నమాట. ఈ ముగ్గురు కలుసుకొని మామూలుగా చాలా రోజులు అయిపోయింది. అందువల్ల ఏంటంటే ఒకరోజు అందరూ ఫోన్లు చేసుకొని వాళ్ళు సంక్రాంతికి మన ఊరికి వస్తే మనం అందరం కలుసుకోవాలి అని అనుకున్నారనమాట. అనుకుని తర్వాత వాళ్ళు అదే విధంగా అక్కడి నుంచి వచ్చి తర్వాత ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఫోన్లు చేసుకొని ఒక దగ్గర కలుసుకున్నారు. ఏది ఒక సెంటర్. ఏది ఆ సెంటరు? టీ సెంటర్. ఎక్కడుంది ఇది? టీ సెంటర్లో కలుసుకున్నారు. వీళ్ళు ప్రసాదు, తర్వాత వచ్చి గోపి, తర్వాత శివ. వీళ్ళు ముగ్గురు ఏడుండారనమాట. ఇప్పుడు ఏడుంటే వీళ్ళని గురించి మామూలుగా నిన్నేం చేసావు, ఈరోజు ఏం చేస్తున్నావు, రేపేం చేస్తున్నావు అని ఒకరొకరు కాన్వర్జేషన్ అన్నమాట. సంభాషణ జరుగుతుంది వాళ్ళ మధ్యలో. అప్పుడు ఇక్కడ ఏంటంటే టెన్సెస్ అనే దాని ద్వారా ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు. టెన్సెస్ అంటే అర్థమైంది టైం అంటే కాలము. ఈ కాలం ఏంటంటే మామూలుగా ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటారు. ఈ ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఏమిటంటే ఇక్కడ జరుగుతూ ఉన్న పనులు, జరిగిపోయిన పనులు, భవిష్యత్ కాలం అంటే జరగబోవు పనులు, అంటే ఫ్యూచర్లో జరిగేటివి అన్నమాట. ఈ విధంగా ప్రెజెంట్ టెన్స్లో అంటే వర్తమాన కాలము, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలము, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం. ఈ ముగ్గురు కలుసుకొని ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుక్కుంటున్నారు. ఎట్లా అంటే ఇక్కడ జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పేటప్పుడు డూ, డస్ అనేటివి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వస్తాయన్నమాట. అదేవిధంగా పాస్ట్ టెన్స్ లో అంటే భూతకాలంలో జరిగిపోయిన పనుల గురించి చెప్పేటప్పుడు డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ వస్తుంది అన్నమాట. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ లో అంటే భవిష్యత్ కాలంలో జరగబోవు పనుల గురించి చెప్పేటప్పుడు విల్లు, షల్ అనేటివి ఈ రెండు వస్తాయన్నమాట. ఇవి రెండు హెల్పింగ్ వర్బ్స్ అన్నమాట. ఇప్పుడు ఈ డూ, డస్ అంటే అలవాటుగా ప్రతిరోజు చేసే పనులు అన్నమాట. అంటే హ్యాబిచువల్ యాక్షన్స్, డైలీ రొటీన్ యాక్షన్స్ అని అంటారన్నమాట. ఇది ఈ పాస్ట్ టెన్స్ అంటే అందరికి తెలిసింది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే గడిచిపోయిన పని అంటే పని అయిపోయింది. ఇప్పుడు ఇది మామూలుగా ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంది? జరగబో పనులు అంటే ఇంకా జరగలేదన్నమాట. అవి జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయంటే రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఆ తర్వాత రోజు, అలాగే మళ్ళా నెక్స్ట్ వీక్ గాని ఈ విధంగా జరిగేదాన్ని బట్టి చెప్పేదాన్ని ఫ్యూచర్ టెన్స్ అని అంటాం అన్నమాట, భవిష్యత్ కాలం. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ లో ఈ మామూలుగా వీడు ప్రసాద్ అనేవాడు అడుగుతున్నాడు. ఏమని? గోపి, వెన్ డూ యూ వేకప్ ఎవ్రీ డే అని అడుగుతున్నాడు ప్రెజెంట్ టెన్స్ లో. అంటే నువ్వు ఎప్పుడు లేస్తావు, ప్రతిరోజు నువ్వు ఎప్పుడు లేస్తావు అని అడుగుతున్నాడు అన్నమాట. అడిగినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇవి ఏం చెప్తున్నాడంటే ఐ వేకప్ ఎట్ 6 o'clock ఎవ్రీ డే. అంటే ఏమని? నేను ప్రతిరోజు 6 గంటలకి లేస్తాను అని చెప్తున్నాడు అనమాట. అట్ట తర్వాత ఏంటంటే మళ్ళా ఈడు ప్రసాద్ గోపిని మళ్ళా ప్రశ్నిస్తున్నాడు. ఏమని? వాట్ డూ యు డూ, నువ్వేం చేస్తావు అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఓడేం చెప్తున్నా అంటే ఐ బ్రష్ అప్ విత్ మై టీత్
అంటే లేస్తాను, నేను పళ్ళు తోముకుంటాను, నా బ్రష్తో నేను పళ్ళు తోముకుంటాను అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు మళ్ళా ఏంటంటే వేర్ డూ యూ టేక్ బాత్, నువ్వు ఎక్కడ స్నానం చేస్తావు అని ఈడు అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఏంటంటే ఐ డూ గో టు బాత్రూమ్ అండ్ ఐ టేక్ బాత్ ఎట్ 7 o'clock డైలీ. అంటే ఏమని అర్థం అంటే నేను ప్రతిరోజు బాత్రూమ్కి వెళ్తాను, బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత నేను 7 గంటలకంతా ప్రతిరోజు స్నానం చేస్తాను అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మళ్ళా ఏంటంటే విచ్ పెన్ డూ యూ టేక్, ఏ పెన్ను నీవు తీసుకుంటావు? ఐ టేక్ రెడ్ పెన్, నేను రెడ్ కలర్ అంటే రంగు, ఎర్ర రంగు కలరు పెన్ను తీసుకుంటాను, కలర్ తీసుకుంటాను అని అర్థం అన్నమాట. ఇప్పుడు విచ్ పెన్ డూ యూ టేక్, నువ్వు ఎవరు పెన్ను తీసుకుంటావు, లేకపోతే నువ్వు ఏ పెన్ను తీసుకొని రాస్తావు నువ్వు ప్రతిరోజు ఆఫీసులో అని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఐ టేక్ రెడ్ పెన్, నేను రెడ్ పెన్ తీసుకొని పోతాను అని చెప్తున్నాడు. తర్వాత విత్ హూమ్ డూ యూ కమ్, నువ్వు ఎవరితో వస్తావు? ఐ డూ కమ్ విత్ మై కొలీగ్స్, అంటే నా సోటి సహ ఉద్యోగులతో కూడా నేను వస్తాను అని చెప్తున్నాడు. అదే విధంగా ఈడ పాస్ట్ టెన్స్ లో మామూలు ఏంటంటే ఈడు గోపి అనేవాడు ప్రసాద్ని అడుగుతున్నాడు ఏమని, వెన్ డిడ్ యూ వేకప్ ఎస్టర్డే, నిన్న నువ్వు ఎన్ని గంటలకు లేచావు, నువ్వు ఎప్పుడు లేచావు అంటున్నాడు. ఐ వేకప్ ఎట్ 6 o'clock ఎస్టర్డే మార్నింగ్, అంటే నేను ఐ వోకప్ ఎట్ 6 o'clock అంటే నేను 6 గంటలకి లేచాను. ఎప్పుడు? నిన్న ఉదయం అని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఏం చేసావు నువ్వు? ఐ బ్రష్డ్ అప్ విత్ మై టీత్, నేనేం చేశానంటే నేను తర్వాత పళ్ళు తోముకున్నాను నా బ్రష్తో అని చెప్పి. వెన్ డిడ్ యూ టేక్ బాత్, వేర్ డిడ్ యూ టేక్ బాత్, నువ్వు ఎక్కడ నువ్వు స్నానం చేసావు అని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నాడు వీడు? ఐ డిడ్ గో టు బాత్రూమ్ అండ్ ఐ టుక్ బాత్ ఎట్ 8 o'clock ఎస్టర్డే అని చెప్తున్నాడు. అంటే ఏమని, నేను బాత్రూమ్కి వెళ్ళాను, అవి ఎప్పుడు మళ్ళా ఏంటంటే అక్కడి నుంచి 8 గంటలకి స్నానం చేశాను నిన్న అని చెప్తున్నాడు అనమాట. విచ్ పెన్ డిడ్ యూ టేక్, నువ్వు ఏ పెన్ తీసుకొని పోయావు, నిన్న నువ్వు ఏ పెన్ తీసుకుపోయావు అని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఐ టుక్ బ్లూ పెన్, నేను బ్లూ కలరు అంటే బులుగు రంగు కలర్ పెన్ను తీసుకొని వెళ్ళాను అని చెప్తున్నాడు. విత్ హూమ్ డిడ్ యూ కమ్, నువ్వు ఎవరితో కూడా వెళ్ళావు, అయిపోయింది ఇది, నువ్వు ఎవరితో కూడా వెళ్ళావు అని అడుగుతున్నాడు నిన్న. ఇప్పుడు ఐ డిడ్ కమ్ విత్ మై కొలీగ్స్, వాడు కూడా నా సహ ఉద్యోగులతో కూడా నేను వెళ్ళాను అని చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా ఈ కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటే ఇప్పుడు శివ అనేవాడు అక్కడికి కూర్చున్నాడు కదా, వాడు అడుగుతున్నాడు అన్నమాట ఈ ప్రసాద్ని కానీ గోపిని కానీ ఎవరినైనా, వెన్ విల్ యూ వేకప్ టుమారో, అంటే నువ్వు రేపు ఎన్ని గంటలకు లేస్తావు అంటే ఇక్కడ వచ్చి కూర్చొని ఉంటారు కదా వాళ్ళు, అప్పుడు మాట్లాడుకుంటున్నారు వేరే దగ్గర మనం పోవాలా, రేపు ఎప్పుడు లేస్తావు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు వీడేం చెప్తున్నాడు, ఐ విల్ వేకప్ ఎట్ 7 o'clock టుమారో మార్నింగ్, అంటే రేపు నేను 7 గంటలకంతా ఉదయాన్నే లేస్తాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. తర్వాత ఏం చెప్పాడు, నువ్వు తర్వాత ఏం చేస్తావు అని అడిగాడు. ఐ విల్ బ్రష్ అప్ విత్ మై టీత్, నేను కూడా పళ్ళు తోముకుంటాను అని చెప్తున్నాడు అనమాట. తర్వాత వేర్ విల్ యూ టేక్ బాత్, నువ్వు ఎక్కడ స్నానం చేస్తావు అని వీడికి డౌట్ ఇచ్చి అడుగుతున్నాడు అనమాట. అప్పుడు వీడేం చెప్తున్నాడు, ఐ విల్ గో టు బాత్రూమ్ అండ్ ఐ టేక్ బాత్ ఎట్ 9 o'clock టుమారో, అంటే నేను బాత్రూంలోకి వెళ్ళి అక్కడ 9 గంటలకంతా ఉదయాన్నే స్నానం చేస్తాను అని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఏంటంటే విచ్ పెన్ విల్ యూ టేక్, ఇప్పుడు గమనించుకోండి మళ్ళీ ఏమన్నాడు, విచ్ పెన్ విల్ యూ టేక్, నువ్వు ఏ పెన్ తీసుకొని పోతావు ఆఫీస్కి అని అడిగాడు. ఐ విల్ టేక్ గ్రీన్ పెన్, నేను
గ్రీన్ పెన్ తీసుకొని వెళ్తాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. మళ్ళా గమనించకుండా విత్ హూమ్ విల్ యూ గో, విల్ యూ కమ్ అన్నాడు. నువ్వు ఎవరితో కూడా వస్తావు అంటే ఐ విల్ కమ్ విత్ మై కొలీగ్స్. వాడు కూడా ఆఫీసులో పనిచేస్తున్నాడు కాబట్టి ఐ విల్ కమ్ విత్ మై కొలీగ్స్ అని చెప్పాడు అనమాట. ఈ విధంగా కాన్వర్జేషన్ జరుగుతూ ఉంది. జరిగేటప్పుడు ఏంటంటే ఈ పాస్ట్ టెన్స్ లో, ప్రెజెంట్ టెన్స్ లో, ఫ్యూచర్ టెన్స్ లో, అంటే ప్రెజెంట్ టెన్స్ అంటే జరుగుతూ ఉన్న పనులు, పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన పనులు, ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోవు పనులు, అంటే ముందు జరగబోయేటివి అన్నమాట. ఇట్లా ఈ విధంగా వీళ్ళ మధ్యలో కాన్వర్జేషన్ జరిగింది. ఈ జరిగిన తర్వాత ఇప్పుడు ఒకరొకరు లేచి వెళ్ళిపోయారన్నమాట. దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.